పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా చాగంటి పార్థసారథి, సభ్యులుగా దొంగ రామలక్ష్మి, అలాగే గుండుపోయిన వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం సొసైటీ అభివృద్ధి కోసం చాగంటి కుటుంబం చేసిన సేవలను వారు గుర్తు చేశారు. వారి బాటలోనే పార్థసారథి నడవాలని, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. లక్ష్మణేశ్వరం సొసైటీ అంటే ముందుగా తలుచుకోవాల్సిన పేరు మా చాగంటి పార్థసారథి గారు. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన 50 సంవత్సరాల పాటు ఆయన హయాంలోనే ఆయనే చైర్మన్గా ఉండవు, అదేవిధంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండవు. ఆయన ఈ బ్యాంకు అంటే నరసాపురం నియోజకవర్గంలో 13 సొసైటీలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మణేశ్వర సొసైటీలో గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు చాగంటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన లేరు, ఆయన లేనప్పటికీ కూడా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అంటే, అభివృద్ధి చేసినటువంటి రోజులను ప్రతి వ్యక్తి కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన కాలం చేశారు, అయినప్పటికీ ఈరోజు ఆయన తలుచుకుంటున్నా ఉంటే ఆయన చేసిన అభివృద్ధి మనందరం తలుచుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. లక్ష్మణేశ్వరం సొసైటీలో 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కూడా 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ప్రతి రైతుకి అందుబాటులో, అంటే బ్యాంక్ అంటే ఒక వ్యక్తికి బలం అండి. ఎలా అంటే మనకి ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంక్ ఉన్నదనే ధైర్యం రైతుని కాపాడుతుంది. ఎందుకంటే రైతు అనేవాడు చిన్న రైతు అయితే ఎట్లా ఆలోచిస్తాడంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పులు తెచ్చుకోలేరు, ఎందుకంటే బయట అందుబాటులో ఉండవు. అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉందనే ధైర్యంతో రైతు ఎదరికి వెళ్తాడు. అలాగే రైతులందరికీ కూడా మన సొసైటీ తరఫున లోన్లు పరంగా కానీ, ఎరువుల పరంగా కూడా, ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా అన్నయ్య గారు కూడా చెప్పాను. నేను ఆల్రెడీ అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంకుని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి చాగంటి పార్థసారథి గారు పేరు నిలబెట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సొసైటీ 1943లో ఏర్పాటు చేయడం అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఏ రోజు ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడు యునానిమస్గానే ఈ సొసైటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారికి, అలాగే ఇచ్చేసిన పప్పుల సుబ్బారెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.